చేయాలి నిందితుని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి నిందితుని వెంటనే జై కుర్మా జై కుర్మా ఎన్కౌంటర్ చేయాలి నిందితుని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి నిందితుని వెంటనే వృద్ధి చేయాలి నిందితుని వెంటనే వృద్ధి చేయాలి నిందితుని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి నిందితుని వెంటనే జై కుర్మా జై చండేశ్వర జై చండేశ్వర జై చండేశ్వర ఎన్కౌంటర్ చేయాలి నిందితుని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి నిందితుని వెంటనే పనిచేస్తున్నా ఈరోజు చేర్యాలలో ధర్నా నిర్వహించడానికి గల కారణం చేర్య కుమ్రవెల్లి మండలం గుర్రన్నపేట గ్రామంలో ఒక కుర్మ కులానికి సంబంధించినటువంటి విద్యార్థి 7వ తరగతి చదువుతున్న విద్యార్థిపై ఒక యువకుడు అత్యాచారం చేయడం అనేది ఇలా చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఇంకా చట్టం ఇంకా డెవలప్ అయినప్పటికీ ఒక చిన్న మహిళపై ఇలా అన్యాక్రాంతం జరగడం అనేది చాలా సిగ్గుచేటు. అయినా ఇది జరిగి ఇప్పటికీ 4 రోజులు అయినప్పటికీ అరెస్ట్ చేశామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. మా కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేర్యాలలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఇంతటితో ఆగదు. రాబో 2 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రాస్తారోకో నిర్వహిస్తాం. ఆ నిందితుడు ఏదైతే ఉన్నాడో అతన్ని ఎమ్మటే బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మా కుర్మ సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. లేనట్లయితే ఒక 2 రోజులు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి వివిధ రోడ్లన్నీ మేము బ్లాక్ చేసే విధంగా కార్యాచరణ రచిస్తున్నాం. రాబో రోజులలో అనగబడ్డ కులాలకు సంబంధించిన విద్యార్థి కాబట్టి ఈరోజు ఇన్ని రోజులు లేట్ అవుతుంది. కానీ కుర్మ సంఘాలే ఈరోజు ముందుకు రావడం అనేది చాలా దౌర్భాగ్యం. ఏ విద్యార్థి అయినా, ఏ అమ్మాయి అయినా, ఏ కులానికి చెందిన మతానికి చెందిన ఆడపిల్లలపై అత్యాచారాలు జరగొద్దనేది ప్రభుత్వం మెయిన్ ఎజెండాగా తీసుకోవాలి. ఇవాళ కుర్మ బిడ్డని కుర్మ సంఘాలు రావడం కాదు, రేపు రాబో రోజుల్లో అన్ని కుల సంఘాలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయం మీద లేవనెత్తి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. 2 రోజుల్లో ఇదివరకు అనేక కార్యక్రమాలు జరిగినాయి, ఎన్కౌంటర్లు చేసిరు, ఉరిశిక్షలు పడ్డాయి. ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందనేది మేము ప్రశ్నిస్తున్నాం. రాబో 2 రోజుల్లో నిందితుడిని తప్పకుండా బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. ఇంకోటి మహిళలపై చూడాలంటే కూడా వానికి వణుకు పుట్టే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. జై కుర్మా. మైనార్టీకి చెందిన వ్యక్తిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. నిందితుడిని శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని కుర్మ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర చేస్తామని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై కుర్మా. కూడా గతంలో ఎన్నో అయినాయి, మరి ఇంతవరకు కూడా ఎటువంటి జీవో కానీ చట్టం కానీ తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? మరి ఇదే విషయాన్ని మరి ప్రభుత్వం పట్టించుకోవాలి, సీఎం గారు స్పందించాలి. మరి ఇది క్షేత్రస్థాయిలో దీన్ని విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి, లేని పక్షంలో అంచెలంచెలుగా మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, అన్ని కులాల వారు కూడా మరి ఈ దీంట్లో భాగస్వామ్యం చేస్తాం. అందరూ కలిసి రావాల్సిందే. మరి దీని మీద ఉద్యమం జరపాల్సిందే రాష్ట్ర స్థాయిలో. మరి ఈ ఉద్యమాన్ని మేము ఆపము. మరి బహిరంగ శిక్షించకపోతే మేము కుర్మలం అందరూ ఏకమై, అన్ని కులాలు, అన్ని ప్రజా సంఘాలు ఏకమై మరి మేము ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా కుర్మల ఐక్యత